ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడా అధికారులు ఉన్నప్పుడే పాలన సజావుగా కొనసాగుతుంది. ఆయా విభాగాలను పర్యవేక్షించే అధికారులు లేనప్పుడు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రాధాన్యం ఉన్న పోస్టులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా కలెక్టర్ నుంచి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారుల్లో అధిక భాగం ఇన్ఛార్జీలే పాలన సాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇన్ఛార్జీల పాలన, జిల్లాలో కీలకమైన శాఖలు ఖాళీ, పనిభారంతో కొరవడిన పర్యవేక్షణ, పాలన పక్కదారి, అభివృద్ధి పనులకు తీవ్ర విఘాతం, నరకం చూస్తున్న సామాన్య ప్రజలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేసింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఆవిర్భవించింది. దాదాపు అన్ని శాఖలకు అధికారులను నియమించింది. 2022 ఏప్రిల్ 2న నూతన జిల్లా ఏర్పాటైన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే వరకు దాదాపు అన్ని శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులున్నారు. ఈ ఏడాది జూన్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారుల బదిలీలు చేపట్టింది. తొలుత జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును బదిలీ చేసి సృజనను కలెక్టర్గా నియమించింది. స్థానికత అంశంలో ట్రిబ్యునల్ తీర్పు మేరకు అక్టోబర్ 16న ఆమె తెలంగాణకు వెళ్లిపోయారు. ఆ వెంటనే జాయింట్ కలెక్టర్గా ఉన్న డాక్టర్ నిధి మీనాకు తొలుత ఇన్ఛార్జిగా, ఆ తర్వాత 2-3 రోజులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 3న జిల్లా కలెక్టర్గా లక్ష్మీషాను ప్రభుత్వం నియమించింది. ఆయన మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉండడంతో ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుతం నిధి మీనా పూర్తి అదనపు బాధ్యతలతో కలెక్టర్గా కొనసాగుతున్నారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత కీలక శాఖలు, స్థానాల్లో వారికి అనుకూలంగా వ్యవహరించే అధికారులను ప్రజాప్రతినిధుల సిఫార్సులతో నియమించింది. ఈ నేపథ్యంలో కొందరిని పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 30 మంది డిప్యూటీ కలెక్టర్లను జీఏడీలోకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వీరంతా తమకు శాఖలు కేటాయించకపోవడంతో సచివాలయంలో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని శాఖలకు తమకు అనుకూలంగా అధికారులు దొరకకనో మరే ఇతర కారణాల వల్ల ప్రభుత్వం కీలక శాఖలకు అధికారులను నియమించలేదు. ప్రస్తుతం ఉన్న అధికారులనే ఆయా శాఖలకు ఇన్ఛార్జీలు, పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం వీరంతా తమ శాఖతో పాటు అదనపు బాధ్యతలు కూడా తోడవడంతో రెండింటికి న్యాయం చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కీలక శాఖలకు అధికారులు లేకపోవడంతో 22 శాఖలను ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. దీంతో పర్యవేక్షణ లోపించి పాలన కుంటుపడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత కీలకమైన శాఖలకు ఇన్ఛార్జీలే దిక్కయ్యారు. రెవెన్యూ శాఖలో కేకేఆర్పి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్స్ లో పోస్ట్ ఖాళీగానే ఉంది. వీటితో పాటు విఎంసి అదనపు మున్సిపల్ కమిషనర్ పోస్టు ఖాళీగానే ఉంది. వీటికి ఇన్ఛార్జీలను కూడా నియమించలేదు. కీలకమైన వ్యవసాయం, గ్రామ, వార్డు సచివాలయాలు, హౌసింగ్, గ్రామీణ నీటి పారుదల, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి అధికారులను నియమించలేదు. వీటిలో సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, బీసీ కార్పొరేషన్ ఈడీలుగా డిఆర్డీఏ పీడీకి, ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి డ్వామా పీడీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయం, జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇంటర్ విద్య వంటి వాటికి ఇన్ఛార్జీలను నియమించారు. హ్యాండ్లూమ్, ఫిషరీస్, జిల్లా మలేరియా ఆఫీసర్, ఏపీకేఏఐవి, సెరికల్చర్ శాఖలకు అధికారుల నియామకం చేపట్టకపోవడంతో ఇన్ఛార్జీలే కొనసాగుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అధ్యాపకులు గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ శాఖకు పూర్తి స్థాయిలో అధికారి లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు లేకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న ఆర్జీలకు పరిష్కారం దొరకడం లేదు. దీంతో సామాన్య ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.